ఓం శాంతి 6/9/2025 మధురమైన పిల్లలు, మేము అందరికీ సుఖధామానికి వెళ్లే మార్గాన్ని ఎలా తెలియచేయాలి అని మీకు ఇదే చింత ఉండాలి. ఇదే పురుషోత్తములుగా అయ్యే సంగమయుగమని అందరికీ తెలియాలి. ప్రశ్న: పిల్లలైన మీరు పరస్పరం ఒకరికొకరు ఏ అభినందనలు తెలుపుకుంటారు? మనుషులు అభినందనలు ఎప్పుడు తెలుపుతారు? జవాబు: ఎప్పుడైనా ఎవరైనా జన్మించినప్పుడు, విజయులుగా అయినప్పుడు, లేక వివాహం చేసుకున్నప్పుడు, లేక ఏదైనా పండగ రోజున మనుషులు అభినందనలు తెలుపుకుంటారు. కాని అవేమీ సత్యమైన అభినందనలు కాదు. పిల్లలైన మీరు ఒకరికొకరు తండ్రికి చెందినవారుగా అయినందుకు అభినందనలు తెలుపుకుంటారు. మీరంటారు, మేమెంత అదృష్టవంతులము, ఎందుకంటే అన్ని దుఃఖాల నుండి విముక్తులమై సుఖధామంలోకి వెళ్తున్నాము. మీకు హృదయాంతరాలలో సంతోషం కలుగుతుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందరికీ తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. వారినే పరంపిత అంటారు. లౌకిక తండ్రిని పరంపిత అనరు. పరంపిత అయితే ఒక్కరే. వారిని పిల్లలందరూ మర్చిపోయారు. అందుకే దుఃఖహర్త సుఖకర్త అయిన పరంపిత పరమాత్ముని గురించి, ఆ తండ్రి మన దుఃఖాలను ఏ విధంగా హరిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. ఆ తర్వాత ఇక సుఖశాంతుల్లోకి వెళ్ళిపోతాము. అందరూ అయితే సుఖంలోకి వెళ్లరు. కొందరు సుఖంలోకి, కొందరు శాంతిలోకి వెళ్తారు. కొందరు సత్యుగంలో పాత్రను అభినయిస్తారు. కొందరు త్రేతాయుగంలో, కొందరు ద్వాపరయుగంలో అభినయిస్తారు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉంటారు. దానిని ఈశ్వరుని ఇల్లు అంటారు. ముసల్మాన్లు నమాజ్ చదివేటప్పుడు అందరూ కలిసి ఖుదా తాలాకు అనగా అల్లాకు నమస్కరిస్తారు. ఎందుకని? స్వర్గంలోకి వెళ్లేందుకా లేక అల్లా వద్దకు వెళ్లేందుకా? అల్లా ఇంటిని స్వర్గమనరు. అక్కడైతే ఆత్మలు శాంతిగా ఉంటాయి. అక్కడ శరీరాలు ఉండవు. అల్లా వద్దకు శరీరాలతో వెళ్లము, కేవలం ఆత్మలమైన మనమే వెళ్తాము అని వారికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు కేవలం అల్లాను అలా తలుచుకోవడం వలన పవిత్రంగానేమీ అవ్వరు. అసలు అల్లా గురించి తెలియనే తెలియదు. ఆ తండ్రి సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు ఈ మనుషులకెలా సలహా ఇవ్వాలి? విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది, విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది అని ఈ విషయాలను వారికి ఎలా అర్థం చేయించాలి? సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో వారికి నంబర్వార్ పురుషార్థానుసారంగా ఈ చింతన ఉంటుంది. బ్రహ్మ ముఖ వంశావళులైన బ్రాహ్మణులైన మీకే తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. అలాగే మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరి పాత్ర గురించి కూడా పరిచయాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన మనుష్య మాతృలకు తండ్రి మరియు రచన యొక్క పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? తండ్రి అందరికీ చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే ఖుదా ఇంటికి వెళ్ళిపోతారు. స్వర్ణయుగంలోకి లేక స్వర్గంలోకి అందరూ అయితే వెళ్లరు. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇందులో ఎవరూ అసంతుష్టులుగా అయ్యే విషయమేమీ లేదు. మనుషులు శాంతిని కోరుకుంటారు. అది అల్లా లేక గాడ్ ఫాదర్ యొక్క ఇంటిలోనే లభిస్తుంది. ఆత్మలన్నీ శాంతిధామం నుండి వస్తాయి. మళ్లీ ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో అప్పుడు అక్కడికి వెళ్తారు. తండ్రి రావడం కూడా
పతిత ప్రపంచం నుండి అందర్నీ తీసుకువెళ్లేందుకే వస్తారు. మనం శాంతిధామానికి వెళ్తామని, మళ్లీ సుఖధామంలోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది పురుషోత్తమ సంగంయుగం. పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమ పురుషులు. ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు ఉత్తమ పురుషులుగా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోండి. అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. ఈ సమయంలో మనుషులందరి క్యారెక్టర్లు పాడైపోయి ఉన్నాయి. కొత్త ప్రపంచంలోనైతే క్యారెక్టర్లు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. భారతవాసులే ఉన్నతమైన క్యారెక్టర్ కలవారిగా అవుతారు. ఆ ఉన్నతమైన క్యారెక్టర్ కలవారికి తక్కువ క్యారెక్టర్ కలవారు తల వంచి నమస్కరిస్తారు. వారి క్యారెక్టర్లను వర్ణన చేస్తారు. ఇది పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడిది ఇతరులకెలా అర్థం చేయించాలి? ఏ సహజయుక్తిని రచించాలి? ఇది ఆత్మల యొక్క 3వ నేత్రాన్ని తెరవడము. బాబా ఆత్మలో జ్ఞానముంది, నాలో జ్ఞానముంది అని మనుషులంటారు. అది దేహాభిమానము. ఇందులోనైతే ఆత్మాభిమానులుగా అవ్వాలి. సన్యాసుల వద్ద శాస్త్రాల జ్ఞానముంది. తండ్రి వద్ద ఉన్న జ్ఞానమైతే వారు వచ్చి ఇచ్చినప్పుడే తెలుస్తుంది. యుక్తిగా అర్థం చేయించాలి. వారు కృష్ణుణ్ణి భగవంతుడిగా భావిస్తారు. భగవంతుని గురించి మరి వారికి తెలియనే తెలియదు. ఋషులు మునులు మొదలైన వారు మాకు తెలియదు అని అనేవారు. మనిషి భగవంతుడు కాలేరని భావిస్తారు. నిరాకారుడైన భగవంతుడే రచయిత అని భావిస్తారు. కాని వారు ఎలా రచిస్తారు? వారి నామరూప దేశకాలాలేమిటి అనేది తెలీదు. ఇక వారు నామరూపాలకు అతీతుడు అనేస్తారు. నామరూపాలకు అతీతమైన వస్తువు అసలెలా ఉండగలదు అని ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. అది అసలు అసంభవము. ఒకవేళ రాయి రప్పలలో, కూర్మావతారం, మత్స్యావతారంలో అన్నింటిలోనూ వారున్నారంటే మరి అవి నామరూపాలే అవుతాయి కదా. ఒక్కోసారి ఒక్కోలా అంటూ ఉంటారు. మనుషులకు మేము ఎలా అర్థం చేయించాలి అని పిల్లలకు రాత్రింబవళ్ళు చాలా చింతన నడవాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పురుషోత్తమ సంగంయుగం. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. మనుషులు మనుషులకు నమస్కరించరు. మనుషులు భగవంతుడికి లేక దేవతలకు నమస్కరించవలసి ఉంటుంది. ముసల్మాన్లు కూడా నమస్కరిస్తారు. అల్లాను తలుచుకుంటారు. వారు అల్లా వద్దకైతే చేరుకోలేరని మీకు తెలుసు. ముఖ్యమైన విషయమేమిటంటే అల్లా వద్దకు ఎలా చేరుకోవాలి. ఆ తర్వాత విషయమేంటంటే అల్లా కొత్త సృష్టిని ఎలా రచిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఎలా అర్థం చేయించాలి? దీనికోసమే పిల్లలు విచారసాగర మంథనం చేయాల్సి ఉంటుంది. తండ్రి అయితే విచారసాగర మంథనం చేయనవసరం లేదు. తండ్రి విచారసాగర మంథనం చేసే యుక్తిని పిల్లలకు నేర్పిస్తారు. ఈ సమయంలో అందరూ ఇనుప యుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. తప్పకుండా ఏదో సమయంలో బంగారు యుగం కూడా ఉంటుంది. బంగారు యుగాన్ని పవిత్ర యుగం అంటారు. పవిత్రత మరియు అపవిత్రత. బంగారంలో మాలిన్యాన్ని కలుపుతారు కదా. అలా ఆత్మ కూడా మొదట పవిత్రంగా సతోప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత దానిలో మాలిన్యం చేరుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు తండ్రి రావాల్సి ఉంటుంది. తండ్రే వచ్చి సతోప్రధాన సుఖధామాన్ని తయారు చేస్తారు. సుఖధామంలో కేవలం భారతవాసులు మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్తారు.
శాంతిధామంలో అందరూ పవిత్రంగా ఉంటారు. మళ్ళీ ఇక్కడికొచ్చి మెల్లమెల్లగా అపవిత్రంగా అవుతూ ఉంటారు. మనుషులు ప్రతి ఒక్కరూ సతో రజో తమోగా తప్పకుండా అవుతారు. మీరందరూ అల్లా ఇంటికి చేరుకోవచ్చు అని ఇప్పుడు వారికి ఎలా తెలియజేయాలి? దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. భగవాను వాచ అయితే ఉంది, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ 5 భూతాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఈ చింతే ఉండాలి. తండ్రికి కూడా చింత కలిగింది. అందుకే నేను వెళ్ళి అందరినీ సుఖమయంగా తయారు చేయాలి అన్న ఆలోచన కలిగింది. ఇందులో నాతో పాటుగా పిల్లలు కూడా సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు? కావున ఈ విచారసాగర మంథనం చేయండి. ఇది పురుషోత్తమ సంగమయుగమని మనుషులు వెంటనే అర్థం చేసుకునే విధంగా ఏ ఉపాయాన్ని రచించాలి? ఈ సమయంలోనే మనుషులు పురుషోత్తములుగా అవ్వగలరు. మొదట ఉన్నతంగా ఉంటారు, ఆ తర్వాత కింద పడిపోతారు. ప్రారంభంలోనే పడిపోరు కదా. వచ్చి రావడంతోనే తమో ప్రధానంగా ఉండరు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత సతో రజో తమోగా అవుతుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శనలు మొదలైనవి చేస్తారు. అయినా కూడా మనుషులేమీ అర్థం చేసుకోరు. మరి ఇంకే ఉపాయాన్ని రచించాలి? భిన్న భిన్న ఉపాయాలనైతే రచించవలసి ఉంటుంది కదా. దాని కొరకు మనకు సమయం కూడా ఉంది. ఒక్కసారిగా ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేరు. చంద్రుడు కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ చివరికి సంపూర్ణమవుతాడు. అలాగే మనం కూడా తమో ప్రధానంగా అయ్యాము, మళ్లీ సతో ప్రధానంగా అవ్వడానికి సమయం పడుతుంది. అది జడమైనది, ఇక్కడ మనం చైతన్యంలో ఉన్నాము. మరి మనం ఎలా అర్థం చేయించాలి? ముసల్మానుల మౌల్వీలకు అనగా ముస్లిం పండితులకు మీరు ఈ నమాజ్ ఎందుకు చదువుతున్నారు, ఎవరి స్మృతిలో చదువుతున్నారు అన్నది అర్థం చేయించాలి. ఇలా విచారసాగర మంథనం చేయాలి. విశేషమైన రోజులలో, పండుగ రోజులలో ప్రెసిడెంట్ మొదలైన వారు కూడా మసీదులకు వెళ్తారు, పెద్దవారిని కలుస్తారు. అన్ని మసీదులకు మళ్లీ ఒక పెద్ద మసీదు ఉంటుంది. అక్కడకు ఈద్ ముబారక్ అని అభినందనలు తెలపడానికి వెళ్తారు. వాస్తవానికి ఎప్పుడైతే మనం అన్ని దుఃఖాల నుండి విముక్తులై సుఖధామంలోకి వెళ్తామో అప్పుడే అభినందనలు తెలపాల్సి ఉంటుంది. మనము శుభవార్త వినిపిస్తాము. ఎవరైనా గెలిచినప్పుడు కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు కూడా సదా సుఖంగా ఉండండి అంటూ అభినందనలు తెలియజేస్తారు. మనము ఒకరికొకరు అభినందనలు ఎలా తెలుపుకోవాలి అనేది ఇప్పుడు మీకైతే తండ్రి అర్థం చేయించారు. ఈ సమయంలో మనం అనంతమైన తండ్రి నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీకైతే అభినందనలు లభించగలవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు అభినందనలు. మీరు 21 జన్మల కొరకు పదంపతులుగా అవుతున్నారు. ఇప్పుడు మనుషులందరూ తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోగలరు? అందరూ అభినందనలకు పాత్రులుగా ఎలా అవ్వగలరు? మీకిప్పుడు తెలిసింది. కాని మీకు మనుషులు అభినందనలు తెలపలేరు. వారికి మీ గురించి తెలియనే తెలియదు. వారు అభినందనలు తెలియజేశారంటే స్వయం కూడా తప్పకుండా అభినందనలు పొందేందుకు యోగ్యులుగా అవుతారు. మీరు గుప్తంగా ఉన్నారు కదా. మీరు ఒకరికొకరు అభినందనలు తెలుపుకోగలరు. మనం అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యాము. అభినందనలు. మీరు ఎంత అదృష్టవంతులు. ఏదైనా లాటరీ లభిస్తే లేక బిడ్డ జన్మిస్తే మీకు అభినందనలు అంటారు. పిల్లలు పాస్ అయినప్పుడు కూడా అభినందనలు తెలియజేస్తారు. మీకు హృదయాంతరాలలో సంతోషం కలుగుతుంది.
మాకు తండ్రి లభించారు, వారి నుండి మేం వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు మీరు అభినందనలు తెలుపుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, దుర్గతిని పొందిన ఆత్మలైన మీరు ఇప్పుడు సద్గతిని పొందారు. అభినందనలైతే అందరికీ ఒకే విధమైనవి లభిస్తున్నాయి. చివర్లో అందరికీ తెలుస్తుంది, ఎవరైతే ఉన్నతోన్నతంగా తయారవుతారో వారితో కిందవారంటారు, మీకు అభినందనలు. మీరు సూర్యవంశీ కులంలో మహారాజు మహారాణులుగా అవుతారు. ఎవరైతే విజయమాలలోని మణులుగా అవుతారో వారికి తక్కువ కులం వారు అభినందనలు తెలియజేస్తారు. ఎవరైతే పాస్ అవుతారో వారికి అభినందనలు లభిస్తాయి, వారికి పూజ జరుగుతుంది. ఏ ఆత్మ అయితే ఉన్నత పదవిని పొందుతుందో ఆ ఆత్మకు కూడా అభినందనలు. ఆ తర్వాత భక్తి మార్గంలో వారి పూజే జరుగుతుంది. ఎందుకు పూజిస్తున్నారు అనేది మనుషులకు తెలియదు. ఎలా అర్థం చేయించాలి అన్న చింతే పిల్లలకు ఉంటుంది. మనము పవిత్రంగా అయ్యాము, ఇతరులను పవిత్రంగా ఎలా తయారు చేయాలి? ప్రపంచమైతే చాలా పెద్దది కదా. ఇంటింటికి సందేశాన్ని చేర్చాలంటే ఏం చేయాలి? కరపత్రాలను పైనుండి వేస్తే అందరికీ ఏమీ లభించవు. ఇక్కడైతే ప్రతి ఒక్కరి చేతికి ఈ సందేశం అందాలి. ఎందుకంటే తండ్రి వద్దకు ఎలా చేరుకోవాలి అన్నది వారికి ఏమాత్రమూ తెలియదు. అన్ని మార్గాలు పరమాత్మను కలుసుకునేందుకే అని అంటారు, కాని తండ్రి అంటారు, ఈ భక్తి దానపుణ్యాలు మొదలైనవైతే జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు, కాని మార్గం ఎక్కడ లభించింది? ఇవన్నీ అనాదిగా కొనసాగుతూ వచ్చాయి అంటారు, కాని ఎప్పటినుండి ప్రారంభమైంది? అనాది అన్న పదం యొక్క అర్థం తెలీదు. మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. జ్ఞానం యొక్క ప్రారబ్ధం 21 జన్మలుంటుంది, అది సుఖము. ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. ఎవరు ఎక్కువ భక్తి చేశారు అన్న లెక్కను పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విస్తారమైన విషయాలన్నింటినీ ఒక్కొక్కరికి అయితే అర్థం చేయించలేము. మరేం చేయాలి? ఏదైనా వార్తాపత్రికలో ముద్రించాలా? మరి దానికి సమయమైతే పడుతుంది. అందరికీ సందేశం అంత త్వరగా అయితే లభించదు. అందరూ పురుషార్థం చేయడం మొదలుపెడితే ఇక స్వర్గంలోకి వచ్చేస్తారు. ఈ విధంగా జరగనే జరగదు. ఇప్పుడు మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు మన ధర్మానికి చెందినవారెవరైతే ఉన్నారో వారిని ఎలా వెలికి తీయాలి? ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది ఎలా తెలుస్తుంది? హిందూ ధర్మం వారు వాస్తవానికి దేవీదేవతా ధర్మానికి చెందినవారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. పక్కా హిందువులుగా ఉంటే తమ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని నమ్ముతారు. ఈ సమయంలోనైతే అందరూ పతితంగా ఉన్నారు. పతిత పావన రండి అని పిలుస్తారు. మీరొచ్చి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని నిరాకారుణ్ణే తలుచుకుంటారు. వీరు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా పొందారు? ఎవరిపైనైనా విజయం పొంది రాజ్యాన్ని తీసుకునేందుకు అసలు భారత్లో ఈ సమయంలో రాజ్యమే లేదు. వారేమీ యుద్ధం చేసి రాజ్యాన్ని పొందరు. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారు చేస్తారు అన్నది ఎవరికీ తెలీదు. మీక్కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. ఇతరులు ముక్తి జీవన్ముక్తులు పొందేందుకు వారికి ఈ విషయాలు ఎలా తెలియజేయాలి? పురుషార్థం చేయించేవారు కావాలి కదా. తద్వారా స్వయం గురించి తెలుసుకుని అల్లాను స్మృతి చేయగలగాలి. మీరు చెప్పండి, మీరు ఈద్ ముబారక్ అని ఎవరికి చెప్తున్నారు? మీరు అల్లా వద్దకు వెళ్తున్నారు, పక్కా నిశ్చయం ఉందా? ఆ విషయంలో మీకు ఎంతో సంతోషం ఉంటుంది. దీనినైతే మీరు ఎన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వచ్చారు. అసలెప్పటికైనా ఖుదా వద్దకు వెళ్తారా లేదా అని అడిగితే తికమకపడతారు. మనం ఏదైతే చదువుకుంటూ ఉన్నామో అది దేనికోసము?
ఉన్నతోన్నతమైన వారైతే ఒక్క అల్లాయే. అల్లా పిల్లలను మీరు కూడా ఆత్మలే అని చెప్పండి. మేము అల్లా వద్దకు వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది. ఆత్మ ఏదైతే మొదట పవిత్రంగా ఉండేదో అదిప్పుడు పతితంగా అయ్యింది. ఇప్పుడు దీనిని స్వర్గమనైతే అనరు. ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. అల్లా ఇంటికి వెళ్లేందుకు పావనంగా ఎలా అవ్వగలరు? అక్కడ వికారి ఆత్మలుండవు. నిర్వికారులుగా ఉండాలి. ఆత్మేమీ క్షణంలో సతోప్రధానంగా అవ్వదు. ఇదంతా విచారసాగర మంథనం చేయడం జరుగుతుంది. బాబాకు విచారసాగర మంథనం నడుస్తూ ఉంటుంది. అందుకే కదా అర్థం చేయిస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని యుక్తులు రచించాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా తండ్రికి నేను వెళ్లి పిల్లలను దుఃఖాల నుండి విడిపించాలి, సుఖవంతులుగా చేయాలి అన్న ఆలోచన కలిగిందో అదేవిధంగా తండ్రికి సహాయకులుగా అవ్వాలి. ఇంటింటికి సందేశాన్ని అందించే యుక్తులు రచించాలి. రెండవ పాయింట్, సర్వుల అభినందనలు ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలోని మణులుగా అయ్యే పురుషార్థం చేయాలి. పూజ్యులుగా అవ్వాలి. వరదానము, చేసేవారు మరియు చేయించేవారు యొక్క స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారి భవ. నేను నిమిత్త కర్మయోగిని, చేసేవాడిని మరియు చేయించేది తండ్రి. ఒకవేళ ఈ స్మృతి స్వతహాగా ఉన్నట్లయితే సదా ప్రకాశ కిరీటధారులుగా మరియు చింతలేని చక్రవర్తులుగా అవుతారు. కేవలం తండ్రి మరియు నేను అంతే. మూడవ వారెవ్వరూ లేరు. ఈ అనుభూతి సహజంగానే చింతలేని చక్రవర్తులుగా చేస్తుంది. ఎవరైతే ఇటువంటి చక్రవర్తులుగా అవుతారో వారే మాయాజీతులుగా, కర్మేంద్రియ జీతులుగా మరియు ప్రకృతి జీతులుగా అవుతారు. కాని ఒకవేళ పొరపాటుగానైనా కూడా ఏదైనా వ్యర్థ భావపు భారాన్ని తమపైకి తీసుకున్నట్లయితే కిరీటానికి బదులుగా చింతలతో కూడిన అనేక గంపలు తలపైకొచ్చేస్తాయి. స్లోగన్, సర్వబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దైహిక సంబంధాల నుండి నష్టోమోహులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు లగనం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. యోగంలో ఎప్పుడైతే మిగిలిన సంకల్పాలన్నీ శాంతిస్తాయో మరియు బాబా మరియు నేను అన్న ఈ ఒక్క సంకల్పమే ఉంటుందో దానినే శక్తిశాలి యోగం అంటారు. బాబా మిలనం యొక్క అనుభూతి తప్ప మిగిలిన సంకల్పాలన్నీ మర్చైపోవాలి. అప్పుడు జ్వాలారూపపు స్మృతి అంటారు. దాని ద్వారానే పరివర్తన జరుగుతుంది. ఓం శాంతి.